ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తోంది. గతంలోలా ఉగ్ర ఆలోచనలు చేసే ముందు 100 సార్లు ఆలోచనలు చేస్తోంది. ఎందుకంటే యుద్ధంలో జరిగిన నష్టం అంతా ఇంత కాదు మరి. అంతేకాదు మొన్నటి ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఘర్షణలు కూడా మామూలుగా జరగలేదు. ఏదో కాబూల్పై వైమానిక దాడులైతే చేసింది, కానీ ఆ తర్వాత తాలిబాన్లు స్పందించిన తీరు బీభత్సం సృష్టించింది. అంతర్గతంగా టీటీపీ, బయట నుంచి తాలిబాన్లు రెచ్చిపోయి దాడులు చేయడంతో బెంబేలెత్తిపోయారు. దాంతో పాకిస్తాన్ మరొకసారి అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ దేశాలను శరణు వేడుకోక తప్పలేదు. వారి జోక్యం కారణంగా తాలిబాన్లు శాంతించారు. దోహాలో శాంతి ఒప్పందానికి వచ్చారు. అంతేకాని పాకిస్తాన్ కు భయపడి మాత్రం కాదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు దూరం అవడం, భారతదేశానికి దగ్గర అవడం వెనుక భారత్ నిర్వహించిన రహస్య వ్యూహం కూడా ఉంది. 30 ఏళ్ల క్రిందట జరిగిన అవమానానికి మౌనంగా తీసుకున్న ప్రతీకారం ఇది. అదో రహస్య వ్యూహం. బయట నుంచి చూసేవారికి ఇది పాకిస్తాన్ తాలిబాన్ ఘర్షణల వల్ల ప్రేరేపించబడిన ఒక యాదృచ్ఛిక చర్యలాగా కనిపించొచ్చు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సాధారణ సమీకరణంగా ఇది ఉండవచ్చు గాని కొందరు అనుకోవచ్చు. కొందరు భారతదేశం కేవలం గోధుమలు మరియు మందులు పంపించి దాన్ని పెద్ద రాజకీయం అని చెబుతుందా అని కూడా ప్రశ్నించొచ్చు. కానీ నిజం పూర్తిగా వేరు. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మన దేశం పట్ల ఏర్పడిన విశ్వాసం, నమ్మకం వెనుక మనవారి అసాధారణమైన 30 ఏళ్ల రాజకీయ వ్యూహం ఉంది. ఇది ఓర్పు, అవమానం, సహనం, మౌన మేధా విధానంతో నిండి ఉంటుంది. ఉగ్రవాద దాడులు, అమెరికా నిర్లక్ష్యం, పాకిస్తాన్ ఆధిపత్యం వంటి అన్నింటినీ తట్టుకొని మన వాళ్ళు తమ పనిని తాము చేసుకుపోయారు. అవును, ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నది మన వారి రహస్య వ్యూహం. 30 ఏళ్ల అవమానానికి మౌన ప్రతీకారం. మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సంచలన ప్రణాళిక అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచం అస్సలు ఊహించని ఒక స్పై థ్రిల్లర్ సినిమాను మించిపోయే రీతిలో భారతదేశం తన వ్యూహాన్ని అమలు చేసిందని ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటోంది. దాన్నే మనం ఈ రోజుటి ఇండెప్త్ లో చూడబోతున్నాం. ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అమలు చేసిన ఈ వ్యూహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు తెలుసా, ప్రస్తుతం భారతదేశం తాలిబాన్ల మధ్య ఉన్న సంబంధాలు గతం కన్నా చాలా మెరుగయ్యాయి. అందుకు మన దేశం ఆఫ్ఘనిస్తాన్ కు అవసరమైన సమయాల్లో చేసిన మానవతా సాయమే కారణం. తాలిబాన్లు పాలించే ఆఫ్ఘనిస్తాన్ కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మిలియన్ల కొద్దీ డాలర్ల సహాయాన్ని అందించింది. అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చింది. ఇది బయటకు కనిపించని సాయం. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ కు దగ్గరయ్యేలా చేసింది. ఇది పాకిస్తాన్ బహిరంగంగానే ఆందోళన చెందేలా చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మన దేశాన్ని గొప్పగా నిలిచేలా చేసింది. ఈ విజయం వెనుక అజిత్ దోవల్, జేపీ సింగ్ సహా ధైర్యవంతులైన గూఢచర అధికారులు, రాజకీయ నాయకులు, అన్నింటినీ పనంగా పెట్టిన స్థానిక ఆఫ్ఘన్ నాయకులు కూడా ఉన్నారు. ఇది శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సాధారణ సమీకరణాన్ని తలపించేలా ఉంటుంది. పొరుగు దేశంగా ఆఫ్ఘనిస్తాన్ మనకు భద్రత రీత్యా కీలకంగానే ఉంటుంది. 1947 నుండి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ను ఎప్పుడూ తీవ్రంగా పరిగణించింది. కానీ 1980లలో సోవియట్ అమెరికా శీతల యుద్ధం ముజహిద్దీన్ పుట్టుకకు దారితీసి ఆట తీరు మారింది. 1996లో తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశం అసలు సవాలును ఎదుర్కొంది. తాలిబాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడడానికి ప్రయత్నించారు. ఆఫ్ఘనిస్తాన్ చేజారిపోతే ఆ ప్రభావం భారత సరిహద్దులను ప్రభావితం చేస్తాయని తెలుసుకున్న భారతదేశం ఓ నిర్ణయానికి వచ్చింది. ఉత్తర కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆపరేషన్ మొదటి భాగాన్ని మౌనంగా ప్రారంభించింది. ఉత్తర కూటమి అంటే 1992 సంవత్సరం నుండి పంచ్ల లోయలో పనిచేస్తున్న తాలిబాన్ కు వ్యతిరేకంగా ఉండే ఒక బృందం. దీనికి అహ్మద్ షా మసూద్ నాయకత్వం వహించారు. 1996లో తాలిబాన్ కాబూల్ ని ఆక్రమించినప్పుడు భారతదేశం తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసి ఉత్తర కూటమితో నిలబడింది. అప్పుడు రహస్యంగా తజికిస్తాన్లోని ఫార్జర్ విమానాశ్రయం నుండి ఉత్తర కూటమికి మందుగుండు సామాగ్రి, మోటార్డ్ గుండ్లు, ఆయుధాలు, వైద్య వస్తువులను అందించింది. భారతదేశం యొక్క విదేశీ గూఢచర సంస్థ రా తజిక్ అధికారులతో లోతైన సంబంధాలను ఏర్పరచుకుంది. తజికిస్తాన్ అధ్యక్షుడు కూడా తాలిబాన్ తీవ్రవాదాన్ని ఎదిరించడం వల్ల భారతదేశం తనదంటూ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. తజికిస్తాన్, ఇరాన్ రెండు వైపుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ ను భారతదేశం దగ్గరగా పర్యవేక్షించేలా ఒక రక్షణ గోడను నిర్మించింది. రాజకీయ నాయకుడు భరత్ రాజ్ ముద్గుపార్ సహా చాలా మంది ఈ పనిలో ముఖ్య పాత్ర వహించారు కూడా. మీకు గుర్తుందా, 1999 డిసెంబర్ 24వ తేదీన భారతీయ విమానం IC-814 ఉగ్రవాదులచే అపహరించబడి కాందహార్ కు మళ్లించబడింది. ఆ సమయంలో తాలిబాన్లు పాలిస్తూ ఉన్నారు.
9 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఉద్రిక్త చర్చల తర్వాత ప్రయాణికులకు బదులుగా భారత్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన తాలిబాన్ పై భారత్ పెట్టుకున్న నమ్మకం శాశ్వతంగా దూరమైపోయింది. దాని తర్వాతే అజిత్ దోవల్ నాయకత్వంలోని బృందం తాలిబాన్ చుట్టూ ఒక మానసిక ఒత్తిడిని సృష్టించే ప్రయత్నం చేశారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించి తాలిబాన్ పాలనను తొలగించింది. ఇది మన దేశానికి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశానికి ఒక కొత్త మార్గం తెరిచింది. భారతదేశం నాటో దళాల వలె సైనిక చర్యలలో పాల్గొనడానికి బదులుగా ఆఫ్ఘాన్ ప్రజల మనస్సులను గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఇతరులు బాంబులు వేసినప్పుడు భారతదేశం రోడ్లు, ఆసుపత్రులు, ఆనకట్టలు మరియు పాఠశాలలను నిర్మించింది. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్, విద్యుత్ కేంద్రాలు వంటి 500 కంటే ఎక్కువ అభివృద్ధి పథకాలకు భారతదేశం నిధులు ఇచ్చి సహకరించింది. అంటే అట్నుంచి నరుక్కుంటూ రావడం చేసిందన్నమాట. ఇక క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కు చాలా నమ్మకమైన మిత్ర దేశంగా భారతదేశం మారింది. నేటికి సుమారు 70% ఆఫ్ఘన్లు భారతదేశాన్ని తమ దగ్గర మిత్రుడిగా భావిస్తూ ఉంటారు. 2008లో తాలిబాన్లు కాబూల్లోని భారతీయ దౌత్య కార్యాలయంలో బాంబు దాడులు చేయడంతో 58 మంది చనిపోయారు. అయినా భారతదేశం వెనక్కి తగ్గకుండా అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. అంతేకాని ప్రతీకార దాడులకు ప్రయత్నించలేదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. ఆయన సలహా మేరకు భారతదేశం మరింత ధైర్యవంతమైన చర్యలను చేపట్టింది. 2015లో మొదటిసారిగా తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్ఘనిస్తాన్ దళాలకు అటాక్ హెలికాప్టర్లు, మందుగుండు సామాగ్రి, సైనిక శిక్షణను భారతదేశం నేరుగా అందించింది. ఇది తాలిబాన్ కు సవాలుగా ఉన్నప్పటికీ భారతదేశం అంటే ఒక విధంగా ముఖ్యమైన రాజకీయ ప్రభావాన్ని ఏర్పరిచింది. 2021లో అమెరికా దళాలు బయటకు వెళ్ళినప్పుడు తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మనం 20 సంవత్సరాలుగా చేసిన కృషి ప్రమాదంలో పడింది. కానీ మన వాళ్ళు ఆందోళన చెందలేదు. విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్, జేపీ సింగ్ ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించారు. అమెరికా దూరం అవడంతో చాలా దేశాలు కూడా తాలిబాన్లకు దూరంగా వెళ్లాయి. కానీ మన దేశం మాత్రం అలా చేయలేదు. తాలిబాన్ల బలహీనత ఆధారంగా తెలివితేటలతో వారితో నేరుగా మాట్లాడడం ప్రారంభించింది. మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను మీ నేలపై పనిచేయడానికి అనుమతించకూడదు అని భారతదేశం స్పష్టంగా తెలిపింది. అదే సమయంలో భారతదేశం మానవతా సహాయం, నిత్యావసర వస్తువులను పంపి సాధారణ ఆప్షన్ల మధ్య మంచి అభిప్రాయాన్ని తిరిగి నిర్మించింది. ఖతార్ వంటి దేశాలు దీనిలో మధ్యవర్తిత్వం వహించాయి. నిరంతర రాజకీయ ప్రయత్నాలు ఆఫ్ఘనిస్తాన్ పై నెమ్మదిగా ప్రభావాన్ని ఏర్పరిచాయి. భూకంపం వంటి విపత్తుల సమయాల్లో కూడా రిలీఫ్ సహాయాన్ని పంపించి మొదటి దేశాలలో భారతదేశం ఉంది. పాకిస్తాన్, చైనాలు భారతదేశాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నించాయి. కానీ ఆఫ్ఘాన్ ప్రజలు పాకిస్తాన్ కంటే భారతదేశాన్ని ఎక్కువగా నమ్మారు. తాలిబాన్లలోని కొందరు నాయకులు మన దేశంతో ఉండడానికే మొగ్గు చూపారు. అది చూసిన పాకిస్తాన్ ఉక్రోషం ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి ఇండియా టూర్ సమయంలో తాలిబాన్లతో పాకిస్తాన్ బహిరంగంగా ఘర్షణ పడింది. ఇది మన దేశం కోరుకున్న సరైన మలుపు. ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యమైన భాగం. ప్రస్తుత పరిస్థితిలో తాలిబాన్లు భారతదేశాన్ని నిరాకరించడం లేదా శత్రువుగా చూడడం సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశానికి లోతైన సంబంధాలు ఏర్పాటై ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తమను గుర్తిస్తే అది తాలిబాన్ ప్రపంచ వేదికపై అంగీకరించబడే స్థాయిని పెంచుతుందని తాలిబాన్లకు తెలుసు. దీనికి తోడు మన గూఢచార విభాగపు లోతైన కార్యకలాపాల గురించి తాలిబాన్లకు బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ నుంచి ఇతర ఉగ్రవాద సంస్థల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి తాలిబాన్లకు భారతీయ సహాయం మునిపటి కంటే ఎక్కువగా అవసరం. మొత్తంగా ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్ అనే చర్యను భారతదేశం విజయవంతంగా అమలు చేసి విజయాన్ని సాధించింది. భవిష్యత్తులో మన రెండు దేశాల మధ్య అనుబంధం దూరమయ్యే అవకాశమే లేకుండా ఎదిగింది. ఇది పాకిస్తాన్ తోకను పూర్తిగా కోసే పనులలో ఒకటిగా చెబుతున్నారు విశ్లేషకులు.